అందరికీ నమస్కారం. ఈరోజు 27వ తారీఖు ఆగస్టు నెల 2024. ఈనాటి ప్రోగ్రాంలో కానీ చూసుకుంటే పంచాంగం ఎలా ఉంది, 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈనాటి ప్రత్యేకమైన కూడా రోజులు కూడా మీకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, బహుళపక్షం, తిథి నవమి తిథి, నక్షత్రం రోహిణి, మంగళవారం. రోహిణి నక్షత్రం అంటేనే అత్యంత గొప్ప నక్షత్రం. 27 నక్షత్రాలలో చంద్రుడు ప్రతి నక్షత్రంతో ప్రయాణం చేస్తూ ఉంటాడు. రోజు ఒక నక్షత్రంతో మనకు ఆకాశంలో కనిపిస్తుంటారు ఆయన. అలా 30 రోజులు మనకు 27 నక్షత్రాలతో కలిసి ఉండడం జరుగుతుంది. కొన్ని నక్షత్రాలతో 23 గంటలు, కొన్ని నక్షత్రాలతో 23:30 గంటలు, కొందరు నక్షత్రాలతో 24 గంటలు, 24:30 గంటలు, 27 గంటలు కూడా ఒక నక్షత్రంతో ఆయన ఉండేటువంటి ఆ నక్షత్రాల బలాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఆ విధంగా 30 రోజులకు ఒకసారి మనకు చంద్రుడు మాసాన్ని ఇస్తున్నాడు. ఈ మాసంలో 27 నక్షత్రాలలో అత్యంత గొప్పది రోహిణి నక్షత్రం. ఎందుకు గొప్పది అంటే, ఎప్పుడైతే ఈయన రోహిణి స్టేషన్ మీదకి వస్తాడు, చంద్రుడు ప్రయాణం చేస్తూ, నక్షత్రాలు అంటే స్టేషన్ అండి. స్టేషన్ అంటే ఇప్పుడు మనం నాగోల్ నుంచి ఉప్పల్ నుంచి మెట్టుగడ్డ నుంచి సికింద్రాబాదు, అక్కడి నుంచి ఎక్కడో వెళ్ళిపోతాం కదా పట్టం చెరువు దాకా. అట్లా స్టేషన్ ఎట్లా ఉంటాయో అట్లా 27 నక్షత్రాల స్టేషన్స్ అన్నమాట. చంద్రుడు ఎప్పుడైతే రోహిణి స్టేషన్ మీదకి వస్తాడో ఉజ్వలంగా ఉంటాడనమాట. రోహిణి అంటే అత్యంత ఇష్టం అన్నమాట. అందుకే మన పురాణాల్లో 27 భార్యలు ఈయనకి, ఆయన రోహిణితో చాలా ఎక్కువగా ఇష్టపడతాడు అని చెప్పేసి మనకు చెప్తుంటారు. రోహిణితో ఉన్నటువంటి చంద్రుడు కాబట్టి ఇవాళ రోహిణి నక్షత్రం అని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి నక్షత్రం అన్నమాట. అంటే 26వ తారీఖు రాత్రి రోహిణి నక్షత్రంలో ఆయన మొదటి పాదంలో పుట్టాడు కాబట్టి మరుసటి రోజు కూడా మిగులు రోహిణియే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రోజు కూడా మనం కృష్ణుని యొక్క నమస్కారం చేసుకుంటూ కృష్ణుని యొక్క భజన చేసుకోవడం చాలా మంచి రోజు. అలాగే ఈనాటి దినఫలంగాన్ని చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా, మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు కుజగ్రహం యొక్క మార్పు చాలా తేడా తెస్తుంది. గతంలో ఉన్నట్టుగా లేకుండా కుజుడు ఎప్పుడైతే మారిపోయాడో మానసికంగా చికాకులు ఎక్కువగా, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా, పనికిరాని పనులు చేయటం జరుగుతుంది. కాబట్టి మన యొక్క మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. విలువైన వస్తువులు, ఆస్తులు, పాస్తులు ఏదైనా సరే కొనడానికి, అమ్మడానికి మంచి రోజు కాదు. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా, అంటే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈరోజు అనేక రకాలుగా భార్యాభర్తల మధ్య చక్కటి సంబంధం కలిగి, మంచి రిలేషన్షిప్ కలిగి, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదరడం లాంటివి, పార్ట్నర్షిప్లో కలిసి రావడం లాంటివి ఉండడమే కాదు, ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. మిథున రాశి వాళ్ళని కానీ గమనిస్తే, మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఇన్ని రోజులుగా ఏ వ్యాపారం చేసినా నష్టం వచ్చిందండి మాకు అన్న వాళ్ళందరికీ ఈ రోజు నుంచి మంచి లాభాలు వస్తాయన్నమాట. వ్యాపారంలో విపరీత లాభాలే కాదు, అనేక ప్రాజెక్టులు, పెద్ద పెద్ద కంపెనీలు, సీఈఓలు, కంపెనీ చైర్మన్లు అందరికీ కూడా, మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాలి, వ్యాపారస్తులకు బాగుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఎన్ని రోజులు బాగుందండి, చాలా బాగుంది అని అన్నాం. కానీ ఇప్పుడు కుజుడు బాగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఉద్యోగంలో దెబ్బతినడము, ఉద్యోగాన్ని మానేసి కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేయడము, ఆన్ ది స్పాట్గా నిర్ణయాలు తొందరపడి తీసుకోవడం లాంటివి పొరపాట్లు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళందరికీ కూడా, వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశిలో ఈరోజు నష్టాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. మంచి ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. వ్యాపారాల్లో నష్టం అనేది ఉన్నప్పటికీ గతంలో కంటే ఇవాళ మేలు రకంగా ఉంటుంది. కాస్త బయటపడిపోతామండి. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా బాగుంది అని చెప్పొచ్చు. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అష్టమాధిపతి వీళ్ళకి కుజుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో సంపాదించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగస్తులకు చాలా బాగుంది, వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉన్నాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య ఇన్ని రోజులుగా ఉన్న గొడవలన్నీ సమసిపోయినాయి. అద్భుతంగా గతంలో ఉన్న మొత్తం మిస్అండర్స్టాండింగ్ పోతుంది. ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళకి ఇప్పుడు పెళ్ళి కుదురుతుంది. తులారాశి వాళ్ళల్లో పార్ట్నర్షిప్ ఇప్పుడు కలిసి వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు
బాగా కష్టపడాలి, వ్యాపారస్తులకి బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళని గమనిస్తే వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి పాజిటివ్ ఎనర్జీ బాగా ఉన్నటువంటి రోజు. అయితే కుజుడు అష్టమంలోకి వెళ్ళిపోవటం వల్ల చికాకులు ఎక్కువ, తప్పుడు నిర్ణయాలు, లేనిపోని గొడవలు, ఇవన్నిటి నుంచి బయటపడాలంటే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజు, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంది. ధనుసు రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేస్తారు, తెలివితేటలు బాగా వాడుతారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈరోజు బాగుంది, కష్టపడాలి బాగా. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలతో ఉంటుంది ఈరోజు. మకర రాశి వాళ్ళని గమనిస్తే మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు సొంత విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు కొనడానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి నష్టాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళందరికీ గమనిస్తే ఈరోజు కుంభరాశి వాళ్ళందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే బంధువులతో, స్నేహితులతో లేనిపోని గొడవలు, మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాటల వల్ల తప్పులు ఎక్కువగా దొర్లే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా కష్టపడాల్సిన పరిస్థితి బాగుంది. మంచి ప్రమోషన్ ఇంక్రిమెంట్ బాగుంటాయి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి లాభాలు ఉంటాయి. మీనరాశి వాళ్ళని గమనిస్తే వీళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం చాలా బాగుంది. గతంలో లేని ఆదాయం ఇప్పుడు మొదలైంది. కుటుంబంలో సంతోషం బాగుంది. పిల్లల చదువులో డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులు బాగా కష్టపడాలి. వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ 12 రాసులకు మనం ఏ విధంగా చెప్పామో, మీరు మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు మొత్తం నేను చెప్తాను. నమస్కారం. గోపాలయ్య గారు.